ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ యొక్క మొదటి శనివార దినమున యూత్ మీటింగ్ కలిగి ఉండడం మనకు ఎంతో సంతోషకరం. ఈ విధంగా యవనస్తులు నూతన సంవత్సరాన్ని ఆరంభించడం కూడా ఎంతో ఆశీర్వాదకరం. అందుకని ఈ దినం మనం 5 దినాల నుంచి ప్రార్థించిన విధానంలో ఈ దినం ఆరంభించాలని కోరుతుంటున్నాం. ఈ యొక్క యవనస్తుల కూడికను మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సమయంలో ఈ నూతన సంవత్సరంలో మొదటి శనివార దినమున ఈ విధంగా యవనస్తులముగా నీ మందిరాలను చేరి వచ్చి నేను స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యము, నీ మాటలు వినే భాగ్యము, మా జీవితంలో గమ్యము, ఒక గురి ఏర్పరచుకోవడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, కనికరమును వాత్సల్యత కలిగిన దేవా, మా ఇళ్ళ మీరు చూపుతూ వస్తున్న కృపంతని బట్టి నాయన నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ మీరే మమ్మల్ని కాపాడి భద్రపరిచి నడిపించినారు. నీకు ఎంతో వందనాలు. నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. నీకు ఎంతో వందనాలు. దయగల తండ్రి, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినారు. మమ్మల్ని తండ్రి మీ కృపల్లో భద్రపరిచి కాపాడుతూ ఉంటున్నారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. తండ్రి, కేవలం మీ ఇష్టమైన కృప ద్వారా ఈ యొక్క యాత్ర జీవితంలో ఈ విధంగా ముందుకు సాగగలుగుతూ ఉంటున్నాం. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభా, ఈ విధంగా నూతన సంవత్సరంలో ఈ మొదటి యవనస్తుల కూడికను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు ఎంతో వందనాలు. ఇంకా రానైన వారిని కూడా నడిపించండి. నీ మందిరాలు గడిపే సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. అలాగే ప్రభువా, మరొకసారి తండ్రి ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారందరినీ జీవితంలో ప్రభువా ఒక తీర్మానం కలిగి ముందుకు సాగుటకు మెండైన కృపను అనుగ్రహించండి. దయగల తండ్రి ప్రభువా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమాలో నూతనపరచమని సెలవిచ్చిన మాటలు తండ్రి మీ భక్తులు ప్రార్థించిన విధానంలో మేము కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా జీవిత యాత్రలో కూడా మీ కార్యములు నూతనపరచండి ప్రభువా. నూతన విధానంలో నీ కొరకే ముందుకు సాగుటకు బలమైన కార్యములు జరిగించండి తండ్రి. ప్రతి డిస్టర్బెన్స్ కలవరపరిచి తప్పించండి. సాతాను వాని క్రియలు లయం చేయండి. మందిరం చుట్టూ అగ్ని రథాలు నీ కంచె, నీ భద్రత సమృద్ధిగా అనుగ్రహించండి. యవనస్తుల కూడిక అనేకులకు ఆశీర్వాదకరమైనది ఉండగలిగినట్లు బలమైన నీ ఆత్మకార్యములు జరిగించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రానైన వారందరినీ కూడా మార్గంలో వారిని కూడా సకాలంలో నడిపించండి. దయగల తండ్రి, ప్రతి డిస్టర్బెన్స్ కలవరపరిచి తప్పించమని, కరెంటును, మైక్స్ను తండ్రి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకునమని, పాటల ద్వారా నీ నా మహిమ తెచ్చుకునండి. నిలబడి మీద అవసరం అభిషేకించి వాడుకునండి. తర్జుమాలో కృప చూపించండి. అదేవిధంగా ప్రభువా, బలమైన కార్యములు మా పక్షంగా జరిగించి నీ నా మహిమ తెచ్చుకునమని వేడుకుంటూ, ఇంతవరకు చాలా దేవుడి నుండి చేర్చి వస్తున్న కార్యములన్నిటిని బట్టి నీకే వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మాతో కూడా నడిపించి దీవించమని ఘనమైన యేసునామమున అత్యున్నతముగా హెచ్చిమన్నామున స్తుతించి ప్రార్థించి అతి వినయం తడివి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 33 పాడుకుందాం. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునకే.
స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనెను ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనెను పాపినైనా నాకు రాయాన్ని రక్షణనిచ్చన్ పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చన్ పరలోక రాజ్యములో భాగమునిచ్చన్ పరలోక రాజ్యములో భాగమునిచ్చన్ పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే నా హృదయ పాపములను తన రక్తములో కడిగన్ నా హృదయ పాపములను తన రక్తములో కడిగన్ మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు ఉచితంగానే పొందితే నిత్య జీవం ఉచితంగానే పొందితే నిత్య జీవం పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే నే పాప బంధములో నుండా హృదయామ శాంతితో నిండే నీ పాప బంధములో నుండా హృదయామ శాంతితో నిండే నా పాప మొప్పుకొనగా కడిగేను రక్తములో నా పాప మొప్పుకొనగా కడిగేను రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపెన్ శాంతి ఆనందముతో నన్ను నింపెన్ పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను
నన్ను ప్రేమించన్, మరువాలే నా ప్రేమను, ప్రశంసలను పాడేద ప్రభునకే, ప్రశంసలను పాడేద ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే, నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్, సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్. స్థిరముగా నుండు పరమును చేరు వరకు, స్థిరముగా నుండు పరమును చేరు వరకు. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పాట సంఖ్య 37 పడుకుందాం. సాంగ్ నెంబర్ 37. యవ్వనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యవ్వనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యవ్వనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. పరలోకపు తండ్రి, యూదా గోత్రపు సింహమా, పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి. ఓ పరలోకపు తండ్రి, యూదా గోత్రపు సింహమా, పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి. పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుతున్నారు. పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుతున్నారు. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యవ్వనులైన శిష్యుల వలె మీ
యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిశుల వాలే మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సాగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృప నిమ్ము. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సాగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృప నిమ్ము. విశ్వాసముతో జీవాత్మతో కొనసాగుటకు కృప నిమ్ము. విశ్వాసముతో జీవాత్మతో కొనసాగుటకు కృప నిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిశుల వాలే మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిశుల వాలే మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, విజయుండవగు దేవా, మా చెడు తలంపులలో నమ్ములలో క్రియలలో ఓ పరలోకపు తండ్రి, విజయుండవగు దేవా, మా చెడు తలంపులలో మాటలలో క్రియలలో శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము. శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిశుల వాలే మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిశుల వాలే మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, ఏడు కన్నులు గల దేవా, సాతాను క్రియలలో శోధనలో మమ్ములను ఓ పరలోకపు తండ్రి, ఏడు కన్నులు గల దేవా, సాతాను క్రియలలో శోధనలో మమ్ములను విడిపించుము నడిపించుము, కను పాపక కాపాడుము.
నడిపించుము, కను పాపక కాపాడుము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. సాంగ్ నెంబర్ 56 పాడతాం. సిలువాయని గురిగా నడువము ఓ యవ్వనుడా. గురిగా నడువు యవ్వనుడా, వెనుకంజ వేయకయే నిలువు యేసు బండపై. వెనుకంజ వేయకయే నిలువు యేసు బండపై. మునుగుచుండే నీ జీవనావా దాటించు వారెవ్వారు. మునుగుచుండే నీ జీవనావా దాటించు వారెవ్వారు. యేసు ప్రభుండే దాటించువాడు, యేసు ప్రభుండే దాటించువాడు. నీదు చుక్కాని యేసే, నీదు చుక్కాని యేసే. సిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడా, వెనుకంజ వేయకయే నిలువు యేసు బండపై. వెనుకంజ వేయకయే నిలువు యేసు బండపై. వచ్చేను యేసు ఈ లోకమునకు, తెచ్చే నీకు రక్షణ. వచ్చేను యేసు ఈ లోకమునకు, తెచ్చే నీకు రక్షణ.
అక్షయుడు తెరచే నిశ్చయముగా, అక్షయుడు తెరచే నిశ్చయముగా, మోక్ష ద్వారము నీకే, మోక్ష ద్వారము నీకే. నిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడా, వెనుకంజ వేయకయే, సిలువు యేసు బండపై వెనుకంజ వేయకయే, నిలువు యేసు బండపై. సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కాచెను, సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కాచెను. విమోచించును విశ్వాసించిన, విమోచించును విశ్వాసించిన, ముక్తిని పొందేదావు, ముక్తిని పొందేదావు. సిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడా, వెనుకంజ వేయకయే, నిలువు యేసు బండపై వెనుకంజ వేయకయే, నిలువు యేసు బండపై. ప్రేమా వార్త ప్రకటింపబడెను, ప్రియులారా రండి నేడే, ప్రేమా వార్త ప్రకటింపబడెను, ప్రియులారా రండి నేడే. మీ ఉల్లాములకు ప్రియమైన యేసే, మీ ఉల్లాములకు ప్రియమైన యేసే, శాంతినిచ్చేది రాజు, శాంతినిచ్చేది రాజు. సిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడా, వెనుకంజ వేయకయే, నిలువు యేసు బండపై వెనుకంజ వేయకయే, నిలువు యేసు బండపై. We'll sing some English songs. Let us sing song number 39. Song number 39, Savior like a shepherd lead us. Like a shepherd leader, much we need thy tender care. In thy pleasant pastures feed, for us use thy fold prepare.
what a kind we are. Blessed Jesus, blessed Jesus, thou hast brought us thine we are. We are thine, do thou be friend, be the guardian of our way. Keep from ill, from sin defend, seek when we go astray. Blessed Jesus, blessed Jesus, hear, oh hear us when we pray. Blessed Jesus, blessed Jesus, hear, oh hear us when we pray. Thou hast promised to receive us, poor and sinful though we be. Thou hast mercy to relieve us, grace to cleanse and power to free. Blessed Jesus, blessed Jesus, let us early turn to thee. Blessed Jesus, blessed Jesus, let us early turn to thee. Early let us seek thy favor, early let us do thy will. Blessed Lord and only Savior, with thy love our poor souls fill. Blessed Jesus, blessed Jesus, thou hast loved us, love us still. Blessed Jesus, blessed Jesus, thou hast loved us, love us still. We'll sing one in Hindi song. Let us sing Isu Tu Hai Mahan, song number 153. Isu Tu Hai Mahan, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. मेरे लिए सबके लिए प्राण दिया है महान. मेरे लिए सबके लिए प्राण दिया है महान. यीशु तो है महान, मेरे लिए तो है महान. यीशु तो है महान, मेरे लिए तू है
पर खून बहाया अपना, अर्पण किया जीवन अपना। यीशु प्रभु ने हमको अपना बना लिया। यीशु प्रभु ने हमको अपना बना लिया। यीशु तो है महान, मेरे लिए तो है महान। यीशु तो है महान, मेरे लिए तो है महान। पापों को क्षमा देता है, अर्पण किया है। पापों को क्षमा देता है, सातम को ले चलता है। हमको छुड़ाए पाप से अपना बना लिया। हमको छुड़ाए पाप से अपना बना लिया। यीशु तो है महान, मेरे लिए तो है महान। यीशु तो है महान, मेरे लिए तो है महान। यीशु का प्यारा है, वो ही मेरा सहारा है। यीशु का प्यारा है, वो ही मेरा सहारा है। कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया। कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया। यीशु तो है महान, मेरे लिए तो है महान। यीशु तो है महान, मेरे लिए तो है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तो है महान, मेरे लिए तो है महान। यीशु तो है महान, मेरे लिए तो है महान। దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఢిల్లీ నుంచి వచ్చిన శామ్యుల్ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. Shall we read 2 verses from the book of Philippians? ఫిలిప్పియన్స్ రాసిన పత్రికలో నుంచి ఒక 2 వచనాలు మనం చదువుదాం. Book of Philippians chapter 3. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం. Shall we read all of us together 2 verses, verse 13 and verse 14. మనం 13, 14 వచనాలు మనందరం కలిసి చదువుదాం.
Philippians chapter 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 13 and 14. 3వ అధ్యాయం 13, 14 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. Brethren, సహోదరులారా, నేను I ఇదివరకే count పట్టుకొని not ఉన్నానని myself to తలంచుకున్నాను. have అయితే ఒకటి apprehended, చేయుచున్నాను, but వెనుకున్నవి this మరచి one thing I ముందున్న do, వాటి కొరకై forgetting వేగిరపడుచు those things which are క్రీస్తు behind యేసునందు and దేవుని reaching ఉన్నతమైన forth పిలుపున కలుగు unto those బహుమానం things which are పొందవలెనని before. గురియొద్దకే I పరిగెత్తుచున్నాను. press toward the mark for the prize of the high calling of God in Christ Jesus. Shall we look unto the Lord for his help and mercies for our evening meditation? సాయంకాలం మన బైబిల్ పఠనం కొరకై, మన దేవుని కృప, ఆయన దయ కొరకై ఆయన వైపు మనం చూద్దాం. Loving, gracious Heavenly Father, we thank and praise Thee for you have given us the precious time to be with you together as young children here. Lord, thank and praise Thee for the provision that you have provided for us. Lord, we are looking into your word so that in this new year, Lord, we may be able to successfully walk for the glory of your name and accomplish your plans, your counsels that you have towards us. We are looking unto Thee. You only speak unto us from your throne of grace. Lord, until you speak unto us, you set the direction for us, we cannot arrive at the right destination. Lord, you only be with us and you only speak unto us. And we commit everyone, every brother, sister here, and also all those who are listening and joining us through online facilities. You only be with all of us. We are not worthy, we are not wise, we do not have any right to handle the very word of God of heavens and earth. Father, it is your word. You only break it for us and speak unto us. Every word that we utter, every sentence may be completely seasoned and is completely saturated with the power of the Spirit of the Lord for our spiritual progress, edification, and for the glory of your name. Committing the few moments of our meditation and our hearts, our thoughts, our understanding into the power of the Spirit of the Lord and bringing us under the authority of word of Christ. We ask all these things in the most highly exalted name of our Lord and our Savior, Lord Jesus Christ. ఆమేన్. Amen. Amen. There used to be one young man. ఒక యవనస్తుడు ఉండేవాడు. He was full of passion. ఆయనలో ఎంతో అంటే అభివృద్ధి కొరకైన ఆశ, కోరిక కలిగి ఉండేటువంటి వాడు. He is filled with zeal. ఎంతో ఆ ఉత్సాహంతో నింపబడిన వాడు. And the government also powered him with lot of authority. ఆ ప్రభుత్వం కూడా ఎంతో గొప్ప అధికారంతో ఉంది. One day he was traveling the best vehicle available in those days. ఆ దినాలలో ఎంతో అంటే మంచి అంటే ఉన్నటువంటి ఎంతో అంటే దగ్గరగా ఉన్నటువంటి ఎంతో మంచి వాహనంలో బయలుదేరినాడు. Inside him full of zeal. ఆయన లోపల ఎంతో ఉత్సాహం, ప్రోత్సాహం కలిగిన వాడుగా ఉంటున్నాడు. And in his hand a lot of power given by the government authorities in those days. ఆ దినాల్లో ఆయన చేతికి ఈ యొక్క అధికారులు గొప్ప అధికారాన్ని గవర్నమెంట్ ఇచ్చినదిగా ఉంటున్నది. He was traveling towards a city. ఆయన ఒక పట్టణం వైపు వెళ్తా ఉంటున్నాడు. And he was not aware he is doing something wrong against God. ఆయన తన జీవితంలో దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నాను అనేటువంటిది గ్రహింపు లేని వాడుగా ఉంటున్నాడు. He thought he is doing something good for the God. ఆయన అనుకున్నాడు, నేను దేవునికి ఒక మంచి పని చేయుచున్నాను అనుకున్నాడు. And he was traveling with a team of people along with him. ఆయనతో కలిసి ఒక గుంపు మనుషులను కలిగి వెళ్తా ఉంటున్నాడు. And they, in the middle of the day, ఆ యొక్క మధ్యాహ్నం వచ్చినప్పుడు, just before they are entering into a city. ఆ పట్టణంలోనికి వారు ప్రవహించక ముందు Something like lightning struck him.
ఒక గొప్ప వెలుగు ఆయనను చుట్టుముట్టింది. And he fell down from the vehicle he was traveling. ఆయన వెళుతున్న వాహనం నుంచి కింద పడిపోయాడు. And then he asked a question. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. And that question is recorded in the Bible. ఆ ప్రశ్న బైబిల్ గ్రంథంలో రాయబడింది. Shall we read that question? ఆ ప్రశ్న మనం చదువుదామా? From the book of Acts chapter 9 అపోస్తల కార్యములు 9వ అధ్యాయము and verse 6. 6వ వచనము. Book of Acts chapter 9 verse 6. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం. And he, trembling, astonished, Lord, what wilt thou have me to do? And the Lord said unto him, Arise and go into the city, and it shall be told thee what thou must do. ఇక్కడ 6వ వచనంలో 5-6 ప్రభువా నీవెవడని అతన్ని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. You know, the earth on which we are living మనము జీవించున్న ఈ భూమి is traveling with a speed of 108,000 kilometers per hour. ఈ భూమి 180,000 కిలోమీటర్ల స్పీడ్తో అది వెళ్తా ఉంది. That means 100 times faster than a fast aeroplane available for travel. ఈ దినాల్లో తయారు చేయబడిన చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి ఒక ఏరోప్లేన్ విమానం కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువగా వెళ్తా ఉంది. And then this earth in which the solar system in which this earth is there, మన ఈ సౌర కుటుంబంలో భూమి ఉంటున్నది, is traveling nearly 830 kilometers per hour speed. ఈ సౌర కుటుంబము ఎంత స్పీడ్తో వెళ్తా ఉందంటే 8,30,30,000 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్తా ఉంది. That means nearly 8 times faster than the speed of the earth. కాబట్టి భూమి కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువగా స్పీడ్గా వెళ్తా ఉంది. And around this galaxy, ఈ గెలాక్సీ చుట్టూ ఉన్నటువంటిది there are nearly 100 or 200 identical or similar galaxies. ఇక్కడ ఈ గెలాక్సీ చుట్టూ మనం నివసించే గెలాక్సీ చుట్టూ దాదాపు 200-300 ఎక్కువ గెలాక్సీలన్నీ ఉన్నాయి. And in one single galaxy, ఈ ఒక్క గెలాక్సీలో there are nearly 1 lakh millions of stars. 1,00,000,000,000 ఈ చుక్కలు ఉంటున్నాయి, స్టార్లు ఉంటున్నాయి. These numbers are really difficult to comprehend, imagine or understand. ఈ సంఖ్య మన మానవులముగా మన మేధస్సుతో అర్థం చేసుకోవడం, గ్రహించడం అనేది అది అసంభవం. That's why these numbers are termed as astronomical numbers. కాబట్టి అందుకని ఈ యొక్క సంఖ్య ఏమైందంటే ఇది ఆస్ట్రోనామికల్ సంఖ్యగా మారిపోయింది. Very big number that we cannot put zeros after the number 1 or some other number. కాబట్టి ఇదంత పెద్ద సంఖ్య అంటే మనము ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా మనకు తెలియదు, అంత పెద్ద సంఖ్య అది. So many stars are moving in the space. కాబట్టి ఈ యొక్క ఆ యొక్క ఆకాశంలో అనేకమైన నక్షత్రాలు అవి తిరుగుతూ ఉంటున్నాయి. Each one is traveling with a speed which we cannot compare with the speed of our vehicles. కాబట్టి ఇవి ఎంత వేగంగా వెళ్తున్నాయంటే ఆ వేగాన్ని మనం వెళ్ళే వేగం అసలు మనం పోల్చి చూడలేం. Each star is moving in a direction, defined direction. కాబట్టి ప్రతి నక్షత్రము దానికి నియమించబడిన ఆ యొక్క గురి వైపు వెళ్తా ఉంది అది. So many billions and billions of stars moving, such a high speed moving stars. They are not colliding anywhere with each other. ఈ యొక్క ఇన్ని బిలియన్ లాంటి లక్షలు ఉన్నటువంటి నక్షత్రాలు అవన్నీ ఇలాగా ఇంత వేగంగా వెళ్తూ ఉంటున్నాయి గురి దగ్గరికి, వాటికి నియమించిన గురి దగ్గరికి. అయినా కానీ ఒకదాని ఒకటి ఎక్కడే కానీ అవి గుద్దుకోవడం లేదు. There is no collision, there is no confusion among them. వాటి మధ్యలో ఎటువంటి కలవరం కానీ ఎటువంటి ఆ యొక్క వాటి ఒకటి కలుసుకోవడం కానీ లేదు. Each one is traveling in the specific direction, path it has to travel. కాబట్టి వాటికి నియమించబడినటువంటి ఆ యొక్క మార్గంలో మాత్రమే అవెంతో వేగంగా వెళ్తూనే ఉన్నాయి. But one day, ఒక దినము a God who knows the name of each star, the speed of every star, the direction, the path of every star.
ఈ ప్రతి నక్షత్రం యొక్క మార్గాన్ని, ప్రతి నక్షత్రం యొక్క వేగాన్ని, ప్రతి నక్షత్రం యొక్క గురిని ఎరిగిన ఆ దేవాది దేవుడు one day he asked a question, ఈ దేవాది దేవుడు ఒక ప్రశ్న వేశాడు. and that question is to a man. ఆ ప్రశ్న ఎవరికంటే ఒక వ్యక్తిని, ఒక మానవుని అడిగినాడు. Adam, where are you? ఆదాము ఎక్కడ ఉన్నావు? Adam, God knows every star, everything, every molecule, every atom of this, everything. God has defined a speed and a path and a periphery and boundaries to live in. కాబట్టి దేవాది దేవుడు ఆయన ప్రతి నక్షత్రము, ప్రతి పరమాణు యొక్క వాటి ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, వాటి యొక్క పరిధులు ఏంటి, ఇవన్నీ ఆయన ఎంతగానో నియమించినటువంటి దేవుడు, ఆయన ఎరిగిన దేవుడు. But Adam was missing on that day. కానీ ఆ దినము ఆదాము మాయమైపోయాడు, కనపడకుండా పోయాడు. It's not that God doesn't know positionally where Adam is. ఇంత గొప్ప దేవాది దేవుడుకు ఆదాము ఎక్కడున్నాడో, ఎటువంటి స్థితిలో ఉన్నాడో దేవుడే తెలియదా? Ever after that incident in the Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగిన తర్వాత man has gone away and away apart from God. దేవుని నుంచి మానవుడు ఇంకను దూరంగా వెళ్ళిపోతూ వచ్చినాడు. And God asked people some questions about their location, position. కాబట్టి ఈ దేవాది దేవుడు ఇప్పుడు మానవుల్ని వీరెక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఆయన అడుగుతూ వచ్చినాడు. He asked Adam, where are you? ఆదాముని అడిగినాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? In the next chapter, తర్వాత అధ్యాయంలో God asked Adam's son Cain. కయీనుని అడిగినాడు, ఆదాము కుమారుడని కయీను అడిగినాడు, Cain, where is your brother? కయీను నీ తమ్ముడు ఎక్కడ? And after a few chapters, మరి కొన్ని అధ్యాయాల తర్వాత God asked one man who was traveling in a forest. ఆ అడవిలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు ఇలాగ అడిగినాడు, What is your name? నీ పేరు ఏంటి? And that man, after a few other days, మళ్ళా కొన్ని దినాల తర్వాత there was a prophet, powerful, great prophet of the Lord. అక్కడ Prophet of ఒక God. గొప్ప దేవుని యొక్క గొప్ప దైవజనుడు ప్రవక్తను ప్రభు ఇలాగ అడిగినాడు. One day the Lord met him. ఆయన ప్రభు కలుసుకున్నాడు. And he asked him like this, ఆయనని ఇలాగ అడిగినాడు, Elijah, what you are doing here? ఎలైజా, ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? And that God, ఆ దేవాది in దేవుడు the middle of the Bible, in the book of Isaiah, బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉన్నటువంటి ఐజయా గ్రంథంలో he was looking for a man for some work, some purpose. ఆ ఒక దేవుడికి ఒక పని నిమిత్తమై ఒక మానవుడు అవసరమైంది. And he asked like this, ఆయన ఇలాగ అడిగినాడు, whom shall I send? Whom shall I appoint? ఎవరిని నేను నియమించాలి, ఎవరిని నేను పంపాలి? These kind of questions in the Bible are penetrating questions. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఇలాంటి ప్రశ్నలు అవి హృదయాంతరంగంలోనికి గుచ్చుకొని పోయే ప్రశ్నలు. By asking this, Lord is not expecting us to give answer to him. ఈ ప్రశ్నలు ఆయన అడుగుటలో మనమేదో ఆయనకు తిరిగి జవాబు చెప్పాలని ఆయన అడగడం లేదు. But the purpose of God is that we may analyze, we may aware of that answer of that question. ఆ ప్రశ్నలకు ఉండేటువంటి జవాబు విషయంలో మనం గ్రహింపగలిగిన వారమై ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. One day that God himself came down to the earth. ఒక దినమున దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. And there were 10 lepers. అక్కడ 10 మంది శిష్యులు ఉంటున్నారు, 10 మంది కుష్ఠరోగులు ఉంటున్నారు. They cried unto him, Lord, help us. వారందరూ గట్టిగా ప్రభువా మమ్మల్ని కనికరించమని కేక వేసినారు. Lord, heal them all. వారందరినీ ప్రభు స్వస్థపరిచినాడు. One man came back to the Lord. ఆ ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి ప్రభు దగ్గరికి And వచ్చినాడు. Lord is asking, where are the other 9 people? అప్పుడు ప్రభు వారిని అడిగినాడు, మిగిలిన 9 ఎక్కడా? Like that, Lord is searching for the lost souls. ఆ విధంగా ప్రభు నశించిపోయే ఆత్మలను ఆయన వెతుకుచూ ఉంటున్నాడు. Just before he was having last confrontation, communication with his disciples, almost at the end, before he ascended to the heavens. కాబట్టి ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళక ముందు కొద్ది దినాల ముందు తన శిష్యులతో ఆయన ఇలాంటి సంభాషణ కలిగి He ఉంటున్నాడు. asked his very close, one of the closest disciples,
ఆయనతో ఎంతో సన్నిహితుడైన ఒక శిష్యుని ఇలాగ అడుగుతూ ఉంటున్నాడు, Peter, do you love me? పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా? Also, there are many similar questions in the Bible. ఇలాంటి ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో అనేకం రాయబడి You ఉంటున్నాయి. can yourself open your Bibles and then make a list of them. ఇటువంటి ప్రశ్నలన్నీ మీరు కూడా బైబిల్ తెరిచి చదవచ్చు. ఆ ప్రశ్నలన్నిటిని మీరు మీ లిస్టు తయారు చేయవచ్చు. And then if you keep on writing all the questions, ఈ ప్రశ్నలని మీరు ఇలాగ రాసుకుంటూ వెళ్తే then one question will also appear there. That question is for me and for you. ఒక ప్రశ్న రాబోతుంది. అలా రాసుకుంటూ వెళ్తే ఆ ప్రశ్న, రాయబడిన ప్రశ్న నీకే అది సంబంధించినదిగా We ఉంటుంది. will look into that question in few moments. కొన్ని క్షణాలు మనం ఆ ప్రశ్న మీద ధ్యానించుకుందాం. We are living in a very dangerous world. మనం ఎంతో అపాయకరమైన ప్రపంచంలో నివసించున్నాం. Man, after going away and away, far away from the Lord, has created an environment that is very poisonous, perilous, dangerous to us. మానవుడు దేవుని నుంచి దూరంగా వెళ్ళడం ఆరంభించి అలాగా దూరంగా వెళ్ళిపోతూ తన చుట్టూ ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించుకున్నాడంటే ఎంతో విషపూరితమైన, అపాయకరమైన, మోసకరమైన ప్రపంచాన్ని తన చుట్టూ We నిర్మించుకున్నాడు. are subjected to lot of social pressures around us. మన చుట్టూ మనం ఎంతో సాంఘికమైనటువంటి ఒత్తిడులతో మనము నివసిస్తూ ఉంటున్నాం. We are exposed to many multiple conflicts of the cultures. ఈ లోకంలో ఉండేటువంటి అనేక విధమైన వైవిధ్యాల జీవిత విధానాల మధ్యలో మనం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో విధాలైనటువంటి పోరాటాలతో మనం ముందుకు సాగుతున్నాం. We are constantly bombarded with very harmful addictions, even without our awareness, knowledge. అనేక మార్లు మనకు తెలియకుండానే అనేక విధాలైన బానిసత్వాలతో మన మీదికి దాడి చేయబడుతూ ఉంటున్నాయి. If we open our eyes, మన నేత్రాలు తెరిచినట్లయితే we will find this kind of environment around us, especially young children in this world at this time of the age of this world. మనం నేత్రాలు బాగా తెరిచి చూసినట్లయితే ప్రాముఖ్యంగా యవనస్తులు, ఈ దినాల్లో జీవించే యవనస్తులు ఇలాంటి పరిస్థితులు ఎంతగానో వారు చూడగలుగుతూ ఎదుర్కొనే వారు There ఉంటున్నారు. is some very deep desire, liking, love for the appreciation from the society. మన అంతరంగంలో ఒక బలమైన కోరిక కలిగి ఉంటాం. ఏంటి ఆ కోరిక అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని గుర్తించాలి, మనల్ని మెచ్చుకోవాలని ఎంతగానో ఆశ కలిగిన వారంగా ఉంటాం. There is some pressure to get the acceptance from the society. సాంఘికంగా మనం జీవించే ప్రపంచంలో నుంచి మనం అంగీకరించబడాలని మనం ఎంతో కోరుకునే వారంగా When ఉంటాం. we go to colleges, when we go to schools, somehow we would like to get accommodated in this society that is so dangerous, perilous. మనము కాలేజీకి వెళ్ళినప్పుడు లేదా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే అలాంటి ఆ చుట్టూ ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులలో మనము దాంట్లో ఇమిడిపోవాలని మనము ఎంతగానో ఆశిస్తున్నాం. కానీ మనము ఆ ఇమిడిపోయేటువంటి ప్రపంచం ఎలాంటిదంటే ఎంతో అపాయకరమైనది. The world, knowing very well these are very dangerous, deceptive, perilous time environment, ప్రపంచం కూడా బాగా తెలుసు ఇది ఎంతో అపాయకరమైన, మోసకరమైనవని బాగా ఎరిగిన వారుగా ఉంటున్నారు. somehow they are trying to justify, accommodate the environment and picture it as a very good one, safe one, and also very nice one. కానీ ఏదో ఒక విధంగా వీటన్నిటినీ వాళ్ళు ఎన్నో విధాలమైన మాటలు చెప్పుకొనొచ్చు, ఇది సరైనది అని చెప్పుకొనొచ్చు, దానిలో ఇమిడిపోవడానికి, దాంట్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. That's why when we see the weirdest behaviors of this world are being given a good name, good definition, good vocabulary to that bad behaviors. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు, ఆ యొక్క ప్రవర్తనలకు ఈ లోకము ఎంతో మంచి పేర్లు లేకపోతే మంచి నామకరణాలు చేర్చి వస్తూ ఉంటున్నది. The meanings, the world is changing the meanings of some of the sacred terms of our language. మన భాషలో ఉన్నటువంటి ఎంతో పవిత్రమైన మాటలకు ఈ లోకము ఎంతో చెడు అర్థాలను అది ఇస్తూ ఉంటున్నది. They're trying to redefine many things in this world. అనేకమైన మంచి పదాలకు వారు ప్రతి నిర్వచనాలు చేయాలని They want ప్రయత్నిస్తూ to ఉంటున్నారు. redefine the good and bad and then confusing
the people, the young children to understand what is really good, what is really bad. ఈ లోకం ఏం చేస్తున్నదంటే మంచి చెడులకు రకరకాలైన నిర్వచనాలు చేయొచ్చు. ఏది మంచో ఏది చెడో కడే యవనస్తులు గుర్తించలేక ఏ మార్గంలో వెళ్ళక తెలియకుండా చేయడానికి It's ప్రయత్నిస్తున్నారు. very difficult now what to understand what is right, what is wrong. ఈ దినాలలో ఈ ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకోవడము మనకెంతో కష్టమైన దినాల్లో ఉంటున్నాం. Everything has been clouded with deception. ఆ మోసముతో ప్రతి ఒక్కటి అదేమైపోయిందో కప్పబడిపోయినదిగా ఉంటున్నది. In such world we are living. అటువంటి ప్రపంచంలో లోకంలో మనం జీవిస్తూ But ఉంటున్నాం. the question for all of us, కానీ మన ముందు ఉంచబడిన మనందరికీ ఇవ్వబడిన ప్రశ్న ఏంటంటే, and this question is very relevant, very good to ask ourselves as we have just started a new year, a journey through year-long days. మనం ఇప్పుడు నూతన సంవత్సరాన్ని ఆరంభించుంటున్నాం. ఈ నూతన సంవత్సరం ఆరంభించినప్పుడు ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగక ముందు ఈ ప్రశ్న మనల్ని అడుక్కోవడం అనేది మనం ముందు వేసుకోవడం అనేది మనకెంతో మంచిది. The question is how to navigate ourselves in such a very bad, perilous environment and reach the ultimate desirable goal. కాబట్టి ఇటువంటి ప్రపంచంలో ఏ విధంగా నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి, చివరికి నాలో ఉన్నటువంటి ఆశ, ఆ గొప్ప ఆశతో కూడిన ఆ గురి గమ్యాన్ని నేను ఎలాగో చేరుకోవాలి. As I said, we have entered from the year of uncertainty to the year of unknown. నేను ఇదివరకే చెప్తూ వచ్చినాను, మనం అనిశ్చితమైనటువంటి ఆ యొక్క సంవత్సరంలో నుంచి మనం ఇప్పుడు ఏమి తెలియని ఆ యొక్క సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తుంటున్నాం. If you want to imagine, it is like this. ఈ విధంగా నేను చెప్పవచ్చు, మీరు అర్థం కావడం ఇలా చెప్తాను. Young Joseph is entered into a very strange land, Egypt via Midian. ఇక్కడ ఈ యవ్వనస్తుడైనటువంటి యోసేపు ఎంతో అంటే తెలియని ప్రపంచమైన ఐగుప్తు దేశంలోనికి ఏదో మార్గంలో వేరే మార్గంలో వచ్చేసినాడు. Different country, different culture, new language, he doesn't know anything. అది ఎంతో వేరే దేశము, వేరే ప్రపంచము, భాషలు వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎంతో వేరుగా ఉంటున్నాయి. We have entered in a way into new year, this 2021, like Joseph entered in Egypt. కాబట్టి ఎలాగైతే యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళినాడో, ఆ ప్రపంచంలోనికి వెళ్ళాడో, అదేవిధంగా మనము కూడా ఈ అటువంటి ఏమి తెలియని ఆ నూతన సంవత్సరంలోనికి మనం కూడా ప్రవేశించుంటున్నాం. If this description is not clear, I will give one more example. ఒకవేళ ఈ యొక్క ఉదాహరణ సరిగా మీకు అర్థం కావద్దు, ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. It is like young Daniel going from the villages of Jerusalem, Israel, to the fabulous city called Babylon. యవనస్తుడైనటువంటి దానియేలు ఒక విలేజ్ గ్రామ ప్రాంతమైనటువంటి ఇశ్రాయేలు దేశంలో, పల్లెటూరులైనటువంటి ఇశ్రాయేలు దేశంలో నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఎంతో అభివృద్ధి చెందిన బబులోన్ పట్టణంలోనికి వెళ్ళాడు. New place, new language, new people, everything is new. He doesn't know even what to speak over there. అదంతా నూతన దేశం, నూతన ప్రపంచం, నూతన భాషలు, అక్కడ ఆయనకి ఏం మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. Now the question remains how to navigate through 2021 and accomplish reach the goal what God has set for us. మన ముందున్న ప్రశ్న ఏంటంటే ఈ 2021 సంవత్సరంలో, ఇటువంటి సంవత్సరంలో ఏ విధంగా నేను నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా నా గురి గమ్యాన్ని నేను చేరుకోవాలి. If you ask such very vital critical questions to Bible, ఒకవేళ అటువంటి క్లిష్టమైన ప్రశ్నలు మనం బైబిల్ని అడిగామనుకోండి, Bible will give very clear answer. బైబిల్ గ్రంథం మనకెంతో స్పష్టమైన జవాబునిస్తుంది. There is no confusion. Bible gives very clear, easy to understand but difficult to follow answers. కానీ బైబిల్ గ్రంథము మనకెంతో స్పష్టమైనటువంటి అండ్ మన జవాబును అది ఇస్తుంది. ఎంతో ఆ జవాబులు మనం దాని ప్రకారం నడుచుకోవడం కష్టం, కానీ బైబిల్ గ్రంథం మాత్రం ఎంతో స్పష్టమైన జవాబును మనకు తెలియజేస్తుంది. As a matter of fact, all difficult questions, the most difficult questions, you bring them to the Bible and you will get the answers.
ఒక సత్యం ఏంటి మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే మీరెంత క్లిష్టమైన ప్రశ్నలైనప్పటికీ ఎంత కష్టమైన ప్రశ్నలైన మీరు కనుక బైబిల్ దగ్గరికి తీసుకుని వస్తే బైబిల్ ఎంతో సులభంగా వాటికి మీకు జవాబు చెప్తుంది. How to navigate through 2021? ఏ విధంగా ఈ 2021 సంవత్సరంలో మనం ముందుకు సాగాలి. Let us see what Bible tells us. బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో మనం చూద్దాం. First, in order to navigate through this year, ఈ 2021 సంవత్సరంలో మనం ముందుకు సాగడానికి first thing that we should know is మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటి అంటే what is the direction? మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే ఎటువైపు మనం వెళ్ళాలి. Know your direction. కాబట్టి నీ యొక్క గురి లేదా నీ నీ గురిని తెలుసుకో. You may say, brother, why I should know my direction? మీరు చెప్పవచ్చు సహోదరుడా, నేను ఎందుకు మా గురిని తెలుసుకోవాలి, నా మార్గాన్ని తెలుసుకోవాలి. Whether you realized or not realized, every one of us is on the move. మనము గ్రహించవలసిన సత్యం మనము తెలిసినా తెలియకపోయినా మీరు అంగీకరించకపోయినా మనలో ప్రతి ఒక్కరము ఏదో వైపుకు మనం వెళ్తూనే ఉన్నాము. We are taken some direction already. ఆల్రెడీ మనం మన జీవితంలో ఇదివరకే మనం ఒక మార్గాన్ని ఏర్పరచుకున్న ఒక గురిని ఏర్పరచుకుని వెళ్తా ఉన్నాము. You may say, no, I did not decide anything, I'm just like this as it is. మీరు చెప్పవచ్చు, నేను ఇది ఇంతవరకు నేను ఏం నిర్ణయం తీసుకోలేదు, నేను ఎట్లా ఉన్నాను అలాగే ఉన్నానని చెప్పవచ్చు. Even that decision is one of the direction that we have taken. ఆ నిర్ణయం కూడా మీరు తెలుసుకున్న సత్యం ఏంటంటే మీరు ఏదో ఒక దాని వైపు వెళ్తున్నారని అర్థం. Know your direction. కాబట్టి మీరు ఎటువైపు వెళ్ళాలో మీరు తెలుసుకునండి. Let us ask that young man who asked the Lord in Acts chapter 9 and verse 6, Lord, what you want me to do? అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనంలో యవనస్తుడు ప్రభువుని అడిగిన ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి ఆయన ఏమైనా ప్రశ్నించారంటే నేనేమి చేయాలి అని అడిగిన ఆ యవనస్తుని మనం అడుగుదాం. After many years of serving the Lord, after that question, ఆ యవనస్తుడు అనేక సంవత్సరాలు ప్రభువును సేవించిన తర్వాత just 2 years before he was beheaded, ఆయన తన తల తెగవేయక ముందు 2 సంవత్సరాలకి ముందు ఆయన ఇలాగ చెప్తున్నాడు. he answered his own question like this. ఆయన అడిగిన ప్రశ్నకు ఆయన ఇలాగ జవాబు చెప్తున్నాడు. In a sense, in Philippians chapter 3 verse 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. Shall we read that verse all of us together? మనమందరం కలిసి ఆ ప్రశ్న అడుగుదామా? Once again, Philippians chapter 3 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనందరం కలిసి చదువుదాం. Brethren, I count not myself to have apprehended, but this one thing I do, forgetting those things which are behind and reaching forth unto those things which are before. This man of God, ఈ దైవజనుడు, the powerful servant of God, ఎంతో శక్తి కలిగినటువంటి దేవుని సేవకుడు, after serving the Lord for so many years with full passion and commitment and diligence, ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆసక్తితో ఎంతో పట్టుతో దేవుణ్ణి సేవించిన తర్వాత even just before 2 years he died, ఆయన చనిపోకముందు 2 సంవత్సరాల ముందు he said, I have not yet reached my destination, I am in a direction. ఆయన అంటున్నాడు, నేను ఇది వరకే పట్టుకుని నేను ఇంకా చేరుకొనలేదు నా యొక్క గురిని, నేను వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. And he said, this one thing I do. ఆయన అంటున్నాడు, ఒక్క సంగతి నేను చేయుచున్నాను. And now after this sentence he is telling us the direction that we can take in 2021. 2021 సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన ఆ గురిని ఎటువైపు వెళ్ళాలో ఆయన ఇలాగ తెలియజేస్తూ ఉంటున్నాడు. The direction is like this. ఆ యొక్క వెళ్ళవలసిన మార్గాన్ని ఇలా చెప్తున్నాడు. Forget those things that are behind. ఆయన అంటున్నాడు, వెనుకున్నవి మర్చిపోండి. And now reaching forth, ఆయన అంటున్నాడు, ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. unto those things which are before. ఆయన అంటున్నాడు, ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. So he has set the direction. ఆయన ఇప్పుడు ఆయన ఒక మార్గాన్ని ఒక గురించి మన ఎదుట ముంచుతుంటున్నాడు. Forgetting the things that are behind, వెనుకున్న వాడిని మర్చిపోండి. and focusing, setting our direction, setting our compass to the things that are before. ముందున్న వాటి వైపు మనం చూస్తూ ముందున్న వాటి వైపు మనం వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరచుకుని అంటున్నాడు. Just to understand this, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, to apply this to our practical real time life, day to day life, మన యాత్ర దినదిన జీవితంలో దీన్ని అనువదించుకోవడానికి we can explain like this. ఈ విధంగా మనం వివరించవచ్చు. As I said, every one of us already have a direction.
నేను ఇదికే చెప్తూ వచ్చినాను, మనలో ప్రతి ఒక్కరము ఒకవైపు ఒక ఊరిని వెళ్తూ ఉంటున్నాం. Let us ask this question to the most wisest man mentioned in the Bible. Is my direction is okay? మన బైబిల్ గ్రంథంలో ఎంతో జ్ఞానవంతుడైన వ్యక్తి వేసిన ప్రశ్నతో నేను వెళ్ళే గురి సరైనదేనాగా, నేను నిర్ణయించుకున్న మార్గం సరైనదేనా? And let us ask this question to the wisest man, Solomon. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోనుని ప్రశ్న అడుగుదాం. And he answers 2 times, not 1 time. ఆ సొలొమోను 2 సార్లు దానికి జవాబు చెప్పాడు. In Proverbs ఒకసారి కాదు. 14:12. సామెతల గ్రంథం 14:12 There is a way before every man. ఆయన అంటున్నాడు, ప్రతి వ్యక్తి ఎదుట ఒక మార్గం ఉన్నది. And for a man, his own way appears to be very right one. ఆయన అంటున్నాడు, మానవునికి ఆ మార్గం ఎంతో సరైనదిగా కనబడుతుంటున్నది. For a man it appears very good one. మానవునికి అది ఎంతో మంచిగా కనబడుతుంటున్నది. As you are now listening, as I am also listening, మీరు వింటున్నట్లుగా నేను కూడా నన్ను వింటున్నాను. as we are listening, we are thinking the direction I have taken for 2021 is okay. Need not worry, need not think a lot, need not evaluate that a lot. మనలో అనేక మంది అనుకుంటూ ఉంటాం, 2021 సంవత్సరం కొరకై నేను నిర్ణయించుకున్న మార్గము, నేను వెళ్తున్న మార్గము, గురి సరైనదే, అది మంచిదే, దానిలో ఎటువంటి సమస్య లేదని అనుకుంటూ ఉంటున్నాం. We may think we need not worry a lot about that. దాని గురించి ఏమాత్రం ఎక్కువ చింతించిన అవసరం లేదనుకుంటున్నాం. But if you read these verses, the answer from this wisest man, కానీ ఈ గొప్ప జ్ఞాని అయిన సొలొమోను తెలియజేసిన జవాబులో మనం దాన్ని చదివినట్లయితే, till the end of this verse, ఈ వచనం చివరి వరకు, then we will become alert. ఈ వచనం చివరి వరకు మనం చదివినప్పుడు అప్పుడు మనము ఎంతో మెలకువ కలిగి జాగరూకులం కాగలం. Because the way that seemeth right to me potentially lead me to death. అక్కడ రాయబడి నేను తీసుకున్న నాకు సరైనదిగా కనబడుచున్న మార్గం, నేను ఏర్పరచుకున్న మార్గము, అది ఎంతో భయంకరమైన అపాయకరమైన మరణంలోనికి నేను తీసుకుని వెళ్తున్నది. That's why he told like this. అందుకనే సొలొమోను ఇలాగన్నాడు, acknowledge the Lord in your life so that he will direct your path, in Proverbs 3:6. అందుకని సామెతల గ్రంథం 3:6 రాయబడింది, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారముకు ఒప్పుకొనుము, ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. So we need to make sure that we know very well our direction and we are in the right direction. మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనం సరైన విధానంలో ఎన్నుకోవాలి. అంతేకాదు సరైన మార్గంలో మనం వెళ్ళాలి. Lord is watching all our directions, all our paths. ప్రభు మనము వెళ్ళుచున్న మార్గాలు, మనం ఏర్పరచుకున్న మార్గాలు ఆయన బాగా చూస్తూ ఉంటున్నాడు. So he knows every step that we take in this world. ఈ ప్రపంచంలో మనం వేసే ప్రతి అడుగు ఆయనకు బాగా తెలుసు. And he noticed some of those directions. ఆయన కొన్ని మార్గాలను ఆయన గుర్తిస్తూ ఉంటున్నాడు. And those directions which Lord has observed, the Spirit of the Lord mentioned in the Bible. మనము తీసుకున్న ఆ నిర్ణయాలను పరిశుద్ధాత్మ దేవుడు మానవులు తీసుకుని ఈ నిర్ణయాలను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించిన వాడై బైబిల్ గ్రంథంలో వాటిని రాసి ఉంచినాడు. God noticed one direction in Romans chapter 3:12. రోమేలు రాసిన పత్రిక 3:12 ప్రభు ఒక మార్గాన్ని ఆయన గుర్తించినాడు. These people are gone out of the way. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు మార్గం త్రోవ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. And he noticed another group of people. ఆయన మరొక గుంపు తీసుకున్న మార్గాన్ని ఆయన గుర్తించినాడు. In Psalms 107:27. కీర్తన 107 కీర్తన 27. The direction of these people, it is written, they are reeling to and fro. ఇక్కడ వీళ్ళు తీసుకున్న మార్గము ఎలాగుందంటే అటు ఇటు వారు కొట్టబడుతూ ఉంటున్నారు. It is like a ship which is not moving, but it is reeling like this. ఎలాగ ఒక ఓడ అలల చేత కొట్టబడుచు ఇటు అటు తిరుగుతుందో అలాగే మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచున్నారు. And one more sad observation the Lord has noticed.
మరి యొక్క దేవుడు గుర్తించిన దుఃఖకరమైనటువంటి సంగతి ఏంటి అంటే Jeremiah in chapter 7 and verse 24. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో There are some other group of people. ఇక్కడ ఒక గుంపు ప్రజలు ఉన్నారు. And Lord has noticed. వారిని ఆ ప్రభు గుర్తించినాడు. These people are going backwards and not forward. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ముందుకు సాగగా వెనుకకు వెళ్తూ ఉంటున్నారు. Lord has noticed the most unfortunate group of people. కాబట్టి దేవుడు ఎంతో దౌర్భాగ్యకరమైన ప్రజలు వెళ్తున్న మార్గాలను ఆయన గుర్తించిన వాడుగా ఉంటున్నాడు. He recorded in 1 Timothy chapter 1 and verse 6. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇలాగా రాసి ఉంచినాడు. Some people have swerved, means they were abruptly gone off the way. ఇక్కడ ఏమైనా రాయబడుతుందంటే వీటి మానుగుల తల తాము చెప్పిన వాడిని నిశ్చయమైన రూఢిగా పలుకు వాడిని గ్రహింపకపోయిన ధర్మశ నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. They are gone. They cut themselves off and then abruptly they gone out of the way. వారు వెళ్తున్న మార్గంలో సడన్ గా అంటే ఆగిపోయి వారు ఏం చేశారంటే వెంటనే వేరే మార్గాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపోతున్నారు. So with all this, knowing all this, what we need to understand is we need to know our direction. ఇవన్నీ చదివిన తర్వాత ఇదంతా మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకు అవసరం ఏంటి, మనం వెళుతున్న మార్గం ఏంటి అని గుర్తించాలి. I should know the direction I am taking in 2021. 2021 సంవత్సరంలో నేను ఏర్పరచుకున్న ఆ మార్గం ఏంటి, ఎటువైపు నేను వెళ్తూ ఉన్నాను. You should know clearly what is the direction that you are taking in 2021. 2021 సంవత్సరంలో నువ్వు ఏ మార్గం వెళ్తున్నావో, ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నావో దాన్ని చక్కగా జాగ్రత్త గుర్తించాలి. Is it easy, brothers and sisters, to understand? Know your direction. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, మీరు దీన్ని అర్థం చేసుకోవడం సులభంగా ఉన్నదా? ఏ మార్గంలో ఎటువైపు వెళ్తున్నారు? So you cannot say it is very difficult, let me go back. మీరు ఇది చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం, ఈ మార్గం నేను ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవడం చాలా కష్టం ఉంది, అందుకే నేను వెనక్కి వెళ్తాను అని మీరు అనుకోవడానికి వీల్లేదు. Then Jesus will interrupt you and then tell you like this. అప్పుడు ప్రభు ఆయన వచ్చి ఇలాగ చెప్తాడు. In Luke 9:62. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. Shall we read all of us together this verse? లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం అందరం కలిసి చదువుదాం. And Jesus said unto him, యేసు నాగడి వాయి మీద No man having put his వెనకతట్టు hand to the చూచువాడెవడును plough దేవుని and రాజ్యమునకు looking back పాత్రుడు కాడని is వానితో fit for చెప్పాను. the kingdom of God. Very fearful truth. ఎంతో భయముతో నింపబడిన సత్యము, భయాన్ని కలిగించే సత్యము. Let us know our direction. కాబట్టి మనం ఎటువైపు వెళ్తున్నామో మనం తెలుసుకుందాం. Second thing, after knowing our direction, మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకున్న తర్వాత, or if you do not know till now which direction you are going, ఒకవేళ నువ్వు ఎటువైపు వెళ్తున్నా ఇంకా నీకు తెలియకపోతే, now what we need to know is we need to know who is the driver. ఇప్పుడు మనం ఇప్పుడు నీ యొక్క వాహనాన్ని నడిపేటువంటి ఆ డ్రైవర్ ఎవరు అనేది తెలుసుకోవాలి. Know your driver. కాబట్టి నిన్ను నడిపించే ఆ డ్రైవర్ ఎవరు? You may say, I don't have driver. మీరు అని చెప్పవచ్చు, నన్ను నడిపించే డ్రైవర్ ఎవరు లేరు. Every one of us a driver who is driving, a driving force in us, and we are being driven by మనలో that force. ప్రతి ఒక్కరు మనల్ని నడిపించేటువంటి లోపల ఒక డ్రైవర్ లాంటి లోపల ఒక ఆ శక్తి అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంటున్నది. It can be a thing, a person, a passion, or a position, a desire. కాబట్టి All these things, any of these things can become a driver and then drivers. మనము మనలో ఉండేటువంటి ఆ డ్రైవరు నడిపించేటువంటి శక్తి ఏది కావచ్చు అంటే, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఆశ కావచ్చు, ఒక ఆసక్తి కావచ్చు, ఒక బలమైన కోరిక కావచ్చు. అది ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంటాయంటే అవి ఒక డ్రైవర్ లాగా నడిపిస్తూ ఉంటాయి. And we need to know who is that driver. మనము ఆ నడిపించేటువంటి ఆ డ్రైవర్ ఎవరో తెలుసుకోవాలి.
For example, in order to just to understand, మనం అర్థం చేసుకునే ఒక ఉదాహరణగా I will mention some of the drivers. నేను మీకు కొంతమంది డ్రైవర్ల గురించి చెప్తాను. Very easy to understand these drivers. ఈ డ్రైవర్లను అర్థం చేసుకోవడం చాలా సులభం. All these drivers we find in the Bible. ఈ డ్రైవర్స్ అందరినీ మనం బైబిల్లోనే చూడవచ్చు. Let us go back to the beginning of the Bible. మనము బైబిల్ ఆది మనము ముందుకు వెళ్దాం. And then we find the first driver in Genesis chapter 3. బైబిల్ గ్రంథం ఆరంభంలో ఆది కాండంలో మొట్టమొదటి డ్రైవర్ను మనం చూడవచ్చు. The driver is very good looking fruit there. ఈ డ్రైవర్ ఎవరంటే చక్కగా కనబడుచున్నటువంటి ఆ పండు. That fruit has many good features, like our phones has fantastic features to that. మన ఫోన్లు ఎలాగైతే రకరకాలైన ఆకర్షణీయమైనటువంటి ఈ లక్షణాలు కలిగి ఉంటున్నాయో అదేవిధంగా ఆ దినము ఉన్నటువంటి ఆ పండు కూడా అనేక విధాల ఆకర్షణీయమైన లక్షణాలు కలిగి ఉంటున్నది. Good looking fruit was the driver for Eve in Genesis chapter 3 verse 6. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ చక్కగా ఆకర్షణీయంగా కనబడుతున్న ఆ పండే ఈ ఆ యొక్క అవ్వను నడిపించిన డ్రైవరు. There are many other drivers. Let us jump to Genesis chapter 13. ఇప్పుడు మనము ఆదికాండం 13వ అధ్యాయంలో చూద్దాం. And for Lot there was a driver. లోతుకు కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు. The green looking plains of Jordan was the driver for Lot. అక్కడ పచ్చగా కనబడుచున్నటువంటి సొదొమ గొమొర పట్టణాలు, That was a driver for Lot. అక్కడ ఈ యొక్క లోతుకు అవి డ్రైవర్ గా ఉంటున్నాయి. Lot's wife has even more stronger driver. లోతు భార్యకి ఇంకైతే ఇంకా బలమైన డ్రైవర్ ఒకడు ఉన్నాడు. As Jesus said, don't look back. అప్పుడు ప్రభు వారితో అన్నాడు, వెనక వైపు చూడొద్దు As అన్నాడు. this man said, I will forget those things behind, I move forward. ఇక్కడ పౌలు అన్నాడు, నేను వెనుకున్న వాడిని మరిచి ముందున్న వాడి కొరకు వేగిరపడతాను But అన్నాడు. Lot's wife has a strong driver. లోతు భార్యకు ఒక బలమైన డ్రైవర్ ఉన్నాడు. Then he took a reverse direction. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే రివర్స్ డైరెక్షన్ And then she's pulled back towards Sodom and Gomorrah. ఆమె తిరిగి సొదొమ వైపు లాగబడినదిగా You all ఉంటున్నది. know after that what happened. మీకందరికీ తర్వాత ఏం జరిగిందో బాగా తెలుసు. Then Samson had a driver, many సంసోను drivers. కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు, మీరందరికీ బాగా తెలుసు. And the name of the driver is Delilah. ఆ డ్రైవర్ పేరు దెలైలా. Gehazi has a driver. గెహజీ కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు. The stolen riches were a driver for him. ఆ యొక్క దొంగలించుకున్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యం అతని డ్రైవరు. There are so many drivers like Esau. Red pottage was the driver. కాబట్టి ఏశావుకు ఒక డ్రైవర్ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎర్రని చిక్కుడుగాయ కూర. And if you open Bible, you can take yourself data like this and see how many different drivers have deceived the children of God. బైబిల్ గ్రంథం మీరు బాగా తెలిసి చదివినట్లయితే మీకు అనేకమైనటువంటి సంగతులు దొరుకుతాయి. ప్రభు బిడ్డలను మోసగించిన డ్రైవర్లు అనేక మంది కనబడతారు. And one driver who disciple of Lord Jesus Christ, Judas Iscariot himself had. ఈ యూదా ఇస్కరియోతుకు ఉన్నటువంటి ఒక డ్రైవర్ కూడా మనకు బాగా తెలుసు. 30 pieces of silver. 30 వెండి నాణేలు. These are the things that can drive us also. ఇటువంటి సంగతులు మనల్ని కూడా నడిపించేవిగా ఉంటున్నాయి. And you know what are potential drivers in your life. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి డ్రైవర్లు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. I know what can become if I am not careful enough the driver and drive me through 2021. నేను ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే 2021 సంవత్సరంలో నన్ను నడిపించేటువంటి డ్రైవర్లు ఎవరో నాకు బాగా తెలుసు. Make sure your friend circle is not driving you. చాలా జాగ్రత్త పడండి. మీ 2021 సంవత్సరంలో మీ చుట్టూ ఉన్న స్నేహితుల గుంపు మీకు డ్రైవర్ గా కాకుండా చూసుకునండి. Society should not drive us. ఈ చుట్టూ ఉన్నటువంటి సాంఘిక ప్రపంచం మీకు డ్రైవర్ గా ఉండకుండా But the చూసుకునండి. scriptures should drive us. మీకు దేవుని వాక్యమే మీకు డ్రైవర్ గా ఉండాలి. The world should not drive us. లోకం మీకు ఈ యొక్క డ్రైవర్ గా ఉండకూడదు. The word of God should drive us. కాబట్టి దేవుని వాక్యమే మనల్ని నడిపించాలి. The fashions of this world should not drive us. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షణమైన సంగతులు మన లోక వైఖరి మనల్ని డ్రైవర్ గా ఉండకూడదు. The faith that we are holding, that should drive us. మనము పట్టుకున్న ఆ విశ్వాసమే మనకు డ్రైవర్ గా ఉండాలి. That's why it is written in this Philippians, that man answered like give an answer like this. ఈ ఫిలిప్పీల రాసిన పత్రికలో ఆ వ్యక్తి ఇలాగ జవాబు చెప్పుచుంటున్నాడు. Shall we read all of us together? మనం అందరం కలిసి చదువుదాం. Verse 13 once again. ఫిలిప్పీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మరలా ఒకసారి మనం అందరం కలిసి చదువుదాం.
సహోదరులారా, Brethren, I నేను call not ఇదివరకే myself పట్టుకుని to ఉన్నాను have తలంచుకున్నాను. apprehended, అయితే but ఒకటి this one చేయుచున్నాను, thing I do, వెనుకున్నవి మరచి forgetting ముందున those వాటి things కొరకై which are వేగిరపడుచు. behind and reaching forth into those things which are before. The driver he mentioned in a very simple, soft language. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ డ్రైవర్ని గురించి ఎంతో సాధారణమైన మృదువైన మాటలతో ఇలాగ He చెప్తున్నాడు. said, this one thing. ఆయన అంటున్నాడు, ఒక్కటి నేను చేయుచున్నాను. There is one thing in every one of us who is standing out as a driver. మనలో అంటే డ్రైవర్గా నిలబడవలసినటువంటి వాటన్నిటిలో ఒక్క సంగతి ఉంటున్నది. There is something very you can single out. This friend or this desire or this intention or this weakness is driving me. మనము చాలా సులభంగా గుర్తించవచ్చు, ఈ యొక్క ఆశన, ఈ వ్యక్తి, ఈ స్నేహితుడా నన్ను నడిపించేదని చాలా ఈజీగా సులభంగా గుర్తించవచ్చు. And Paul is saying there is one thing. పౌలు అంటున్నాడు, ఒకటి, And this I will do. దాని అంటున్నా, నేను దీన్ని చేస్తాను. And what is that? అది ఏంటి? Before that I will tell few examples of that one thing. నేను కొన్ని ఆ ఒకటి ఏంటో నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. There was one very young man, rich man came to Lord Jesus Christ. ఒక గొప్ప యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. And then he addressed Jesus as a good master. ఆయన యేసు ప్రభువును చూసి మంచి బోధకుడా అన్నాడు. And he said, how can I arrive at the destination? ఆయన ప్రభుతో అడిగినాడు, ఏ విధంగా నా గమ్యాన్ని నేను How చేరుకోగలను? can I enter into the kingdom of ఆయన God? అన్నాడు, దేవుని రాజ్యంలో నేను ఎలాగ ప్రవేశించగలను? And then Jesus told you have to do certain things. అప్పుడు ప్రభు అన్నాడు, కొన్ని సంగతులు నువ్వు చేయాలి. And he said, I'm doing all these things. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, అన్ని నేను చేయుచునే ఉన్నాను. Then Jesus looked at him అప్పుడు ప్రభు ఆయన ఆ వ్యక్తి వైపు with చూసి compassion. ఎంతో కనికరముతో, And it is written in the Bible, Jesus loved him. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడినదంటే, యేసు ప్రభు ఆ వ్యక్తిని ప్రేమించున్నాడంట. And then Jesus told that one thing is lacking in you. One thing is అప్పుడు missing. ప్రభు అతనితో ఇలాగన్నాడు, ఒకటి నువ్వు చేయాలి, ఒకటి నీలో The లోపించినది. driver, he has the wrong driver in his life. ఆ ప్రభు అప్పుడు అన్నాడు, నిన్ను నడిపించే డ్రైవరు తప్పుడు డ్రైవరు. He said you have to change, replace the driver. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ నిన్ను నడిపించే డ్రైవర్ నువ్వు మార్చేయాలి. And sometimes to replace the driver is not easy. It is very expensive. కొన్నిసార్లు డ్రైవర్ను మార్చాలంటే అది చాలా సులభమైనది కాదు, ఎంతో ఖర్చుతో కూడినది అది. For this man, Jesus said, you have to sell all that you have. అప్పుడు ప్రభు ఆ వ్యక్తితో అన్నాడు, నువ్వు నీకు కలిగిన దానంతా అమ్మివేయము. And you have to make the cross as your driver. అప్పుడు ప్రభు అన్నాడు, సిలువను నీకు డ్రైవర్ గా మార్చుకో, And then follow me. అప్పుడు నన్ను వెంబడించు. That man was not happy with this driver. ఆ యవనస్తుడికి ఈ మాటలు ఏమాత్రము అంటే మంచిగా అనిపించలేదు, సంతోషకరంగా అనిపించలేదు. అందుకని ఆయన ప్రభుని We వెంబడించలేదు. know what Jesus told after that. ప్రభు ఆ తర్వాత ఏం చెప్పాడు మనందరూ బాగా తెలుసు. But now one thing we have to make sure. కానీ మనం ఒకటి Who నిశ్చయపరచుకోవాలి, is your driver? Know your driver. నిన్ను నడిపించే డ్రైవర్ ఎవరు? నిన్ను నడిపించే డ్రైవర్ ఎవరు? And one day Jesus was he visited one very poor family. ఒక దినము యేసు ప్రభు ఒక బీదమైన కుటుంబాన్ని దర్శించినాడు. There are two sisters. అక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు, One Martha and one Mary. మార్తా, మరియా. And in those little house, we don't know what Martha was cooking. She was preparing something for Jesus to eat. ఆ చిన్న ఇంటిలో మార్తా ప్రభు కొరకై కొన్ని వంట చేస్తా ఉన్నది. And Martha told Jesus, I am alone struggling. Please send Mary also to help me. అప్పుడు మార్తా అనేది ప్రభుతో, నేను ఒక్కదాన్ని ఎంతో కష్టపడుచున్నాను, మరియను కూడా పంపించమని అడిగింది. And Jesus told, అప్పుడు ప్రభు అన్నాడు, Martha, you are stressing yourself too much. Only one thing is very necessary for our life. అప్పుడు ప్రభు అన్నాడు, మార్తా, ఒకటి నీ జీవితంలో కలిగి నువ్వు అనేకమైన విస్తారం పలుగని నాకు ఒకటి నీకు చాలా ముఖ్యము. Luke 10:42, Spirit of the Lord placed it for us. లూకా సువార్త 10:42 పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకే దాన్ని ఆయన నియమించున్నాడు. And he told Martha, one thing is necessary. ఆ ప్రభు మార్తాతో ప్రభు అన్నాడు, ఒకటి అవసరమైనది. And that one thing Mary has discovered, she has found. కాబట్టి ఆ ఒక్కదానిని మరియ గుర్తించింది, ఆమె కనుగొనింది, గుర్తించింది. Let us
we also find that one thing. మనం కూడా ఆ ఒక్క సంగతిని మనం కనుగొందాం. So that should become our driver. అది మనకు డ్రైవర్ గా చేయబడాలి. The word of God, the cross of Christ, the feet of Lord Jesus Christ. కాబట్టి దేవుని వాక్యము, సిలువ, యేసు పాదములు మనకు డ్రైవర్ గా ఉండాలి. We should not halt between two drivers. మనము ఇద్దరు డ్రైవర్ల మధ్యలో మనము అటు ఇటు ఇరుక్కుపోయిన వారం ఉండకూడదు. As we are warned in 1 Kings chapter 18 and verse 21. మొదటి రాజులు 18:21 వచనంలో మనకు ఎంతో గొప్ప హెచ్చరిక రాయబడుతూ వచ్చింది. We cannot make two drivers or multiple drivers to navigate through 2021. 2021 సంవత్సరంలో ముందుకు సాగాలంటే మనము అనేకమైన డ్రైవర్లు లేక ఇద్దరు డ్రైవర్లు మనం కలిగిన వారం ఉండకూడదు. It is not enough to have Christ as our driver, cross as our driver, the feet of Christ as driver in the month of January or 1st of January, 2nd of January, and change the driver later on. కాబట్టి ఈ 1వ తారీఖున, జనవరి 1వ తారీఖున, 2వ తారీఖున యేసు ప్రభువును, సిలువను, దేవుని వాక్యాన్ని, యేసు పాదములను మనం డ్రైవర్గా కలిగి ఉండి 2వ తారీఖు, 3వ తారీఖు దాన్ని విడిచిపెట్టడం అది సరైనది కాదు. Now my time is up. We will close very quickly now. మన సమయం అయిపోయింది, కొద్ది సమయం త్వరగా We ముగిస్తాం. have seen we should know our direction. ఇప్పుడు నేను చెప్తున్నాను, మన గురి ఏంటో తెలుసుకోవాలి. We should know who is our driver. మన యొక్క డ్రైవర్ ఎవరో మనకు తెలియాలి. And then finally, చివరిగా where is our destination? మన గురి, గమ్యం ఏంటి? What is our goal? మన గురి ఏంటి? Know your destination. నీ గురిని ఎరిగిన వాడు ఉండు. In the Bible, the explanation, the guidance is very clear about this. దీని గురించినటువంటి దేవుని యొక్క వివరణ, నడిపింపు ఎంతో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. Let us read verse 14, Philippians 3:14. ఫిలిప్పీయుల రాసిన 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. Let us all of us together. అందరం కలిసి చదువుదాం. I press toward the mark దేవుని ఉన్నతమైన for పిలుపునకు the prize of బహుమానం the high పొందాలని calling గురి of ఎద్దకే God పరిగెత్తుచున్నాను. in Christ Jesus is written, press toward the mark. ఇక్కడ ఏమని రాయబడింది? గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. The mark is like a final destination. ఇక్కడ ఆ గురి మన చివరి గమ్యముగా ఉంటున్నది. It is not only the final destination. అది చివరి మన యొక్క గమ్యం మాత్రమే కాదు. This is the highest, noblest, most solemn goal that a man can have. కాబట్టి అది ఎంతో విలువైన, అదెంతో ఉన్నతమైన, ప్రశస్తమైన ఒక మానవుడు కలిగి ఉండే గురిగా ఉంటున్నది. That is the meaning of the mark here that we are reading. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఆ గురిని గురించిన అర్థం ఇది. So let us have that goal, that as our destination. ఆ గురిని మనము మన యొక్క గమ్యంగా మనం చేసుకుందాం. So some of the destinations were like this in the Bible. బైబిల్ గ్రంథంలో కొన్ని గమ్యాలు, ఒక గురిలు ఇలాగుంటున్నాయి. David said, దావీదు చెప్పినాడు, Lord, lead me to the rock that is higher than I. కాబట్టి దావీదు ఇలాగా ప్రార్థిస్తూ వచ్చినాడు, నన్ను ఉన్నత శిఖరానికి, ఉన్నతమైన ప్రాతిమికనానికి చేర్చు అన్నాడు. He told, higher than I. నాకంటే ఉన్నతమైన పర్వతాన్ని నన్ను చేర్చు అన్నాడు. You know who is the biggest person in your life? నీ జీవితంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి You ఎవరు? know who is the toughest man in your life? నీ జీవితంలో ఉన్న కఠినమైన మనిషి ఎవరు? The highest one. నీలో ఉన్నతమైన ఆ వ్యక్తి ఎవరు? Very difficult to replace that man from that highest position. కాబట్టి ఆ వ్యక్తిని ఆ స్థానంలో నుంచి మార్చడం అనేది చాలా కష్టం. That is I. అది the ఏంటంటే self. మనలో ఉన్నటువంటి ఐ లేదా మన స్వలాభము. We have to remove. Lord, lead me to the rock that is higher than I. అప్పుడు అందుకని దావీదు అంటున్నాడు, నా స్వలాభం కంటే ఐ అనే దాని పదం కంటే నన్ను ఉన్నతమైన స్థానంలో నడిపించు. In Psalms 43:3 says, Lord, guide me straight into thy tabernacle, into thy fellowship. కీర్తన 3:3 దావీదు అంటున్నాడు, నీ యొక్క మందిరంలోనికి నీ ప్రత్యక్ష ఉడాలను నడిపించు అంటున్నాడు. And he says, I press toward the mark. ఆ తర్వాత పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను You know అన్నాడు. what is the press means? మీకు తెలుసా ఆ గురి యొద్దకు పరిగెత్తడం అంటే ఏంటో తెలుసా? Many God's servants, many children of God are telling the importance of this pressing.
ఈ అనేక మంది దైవజనులు, దేవుని బోధకులు ఈ ఈ పరిగెత్తడం గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ ఉంటారు. It is the sense of urgency, the reality, the necessity of urgency. ఇది ఇక్కడ మనం తెలుసు సత్యం ఏంటి అంటే అది అంత అత్యవసరమైనటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అత్యవసరమైనది గుర్తించాలి. Practically speaking, like this. మనము మన దైవిక దినచర్య గురించి మనం మాట్లాడుతూ వచ్చినట్లయితే, I will make decision in February. నేను ఫిబ్రవరి మాసంలో తీర్మానం తీసుకుంటాను. I will make in March and etc. మరి లేకపోతే నేను మార్చిలో లేకపోతే మరొక నెలలోనే తీర్మానం తీసుకుంటాను. That is not pressing toward the mark. కాదు, ఈ యొక్క గురి వైపు పరిగెత్తడం అంటే అది కాదు. You know, the pressing in the Greek word, the meaning is like this. ఇక్కడ గ్రీకు పదంలో రాయబడిన అర్థం ఏంటి అంటే Is to run, flee, fly away. ఇక్కడ మనము ఎగురుకుంటూ పరిగెత్తుకుంటూ మనం వెళ్ళిపోవాలి. Because many of us know about automobiles. మనందరికి బాగా తెలుసు ఈ యొక్క ఆటోమొబైల్స్ లేదా వెహికల్స్. It is just to accelerate, means cannot stop anymore. కాబట్టి ఒకవేళ మనం యాక్సిలరేట్ స్పీడ్ ను నొక్కినామంటే ఇంకా దాన్ని ఏమాత్రం ఆపలేము. It is like a flight take off. అది ఎలా ఉండండి, అదేంటంటే దాని అర్థం ఏంటంటే ఎలాగైతే విమానం పైకి ఎగిరిపోతుంది అది press toward that destination. అందుకని పౌలు అంటున్నాడు ఆ విధంగా గురి వైపు పరిగెత్తుకుని వెళ్ళు. So if the Lord asks us ఒకవేళ ప్రభు మనల్ని అడిగినట్లయితే on the first youth meeting day of this year, ఈ మొదటి ఈ సంవత్సరంలో మొదటి యవన వ్యవస్థల కూడికలో taking your name, where are you? ఇక్కడ ప్రభు ఒకవేళ నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినట్లయితే, then he intended to you to think about these three things at least. అప్పుడు ప్రభు అలాగే నేను అడుగుటల్లో ఆయన కలిగినటువంటి ఆలోచన, ఆయన కలిగిన ఆశ ఏంటో ఈ మూడు సంగతులను గుర్తించాలి. Know your direction. నువ్వు ఎటువైపు వెళ్తున్నావో గుర్తించు. Know your driver. నీ డ్రైవర్ ఎవరో గుర్తించు. Know your destination. నీ గురి గమ్యం ఏంటో గుర్తించు. And this man, after asking this question in Acts chapter 9 and verse 6, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఈ వ్యక్తిని ఇలాగ ప్రశ్నించిన తర్వాత, ఈ వ్యక్తి ప్రభువుని ప్రశ్నించిన తర్వాత he told in Philippians 3:13-14, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో దానికి జవాబు ఇలా he తెలియజేశాడు. explained the direction. ఆయన ఎటువైపు వెళ్ళాలో ఆయనకు వివరించినాడు. He told who is his driver. ఆయన డ్రైవర్ ఆయన He తెలియజేసినాడు. told where is his destination. ఆయన గురి గమ్యం ఏంటో తెలియజేసినాడు. Because he was so clear about his goal. ఆయన తన యొక్క గురి గమ్యం గురించి చాలా ఎంతో స్పష్టమైన ఆలోచన కలిగినాడు కనుక. Bible in the New Testament, బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో half of the New Testament is the letters, the writings written by this man who knew his direction and the driver and the destination. తన గురిని గమ్యాన్ని తన యొక్క ఎటువైపు వెళ్తున్నాడో ఎరిగినటువంటి ఈ వ్యక్తి రాసినటువంటి ఆ పత్రికలే నూతన నిబంధనలో సగం భాగాన్ని మనం కొంచెం గుర్తించగలం. And just we read these two verses and then we close. ఈ రెండు వచనాలు మరొకసారి మనం చదివి ముగించుకుందాం. Philippians 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 13 and 14. 3వ అధ్యాయం 13-14 వచనాలు. All of us, let us read. మనందరం ఖచ్చితంగా చదువుదాం. Brethren, I count సహోదరులారా, not myself నేను to ఇదివరకే have పట్టుకొని నన్ను తలంచుకున్నాను. apprehended, అయితే but ఒకటి this one thing చేయుచున్నాను, I do, forgetting వెనుకున్న those వారి things మరచి which are ముందున్న వాటి కొరకు వేగి behind, reaching forth unto క్రీస్తు those యేసునందున things దేవుని which are ఉన్నతమైన పిలుపు before. నాకు కలుగు I బహుమానం press toward the పొందవలెనని mark గురి for the యొద్దకే prize of the high పరిగెత్తుచున్నాను. calling of God in Christ Jesus. May the Lord continue to speak unto each one of us himself. మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో, ఆన్లైన్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరితో ఆ ప్రభువే మాట్లాడి వారిని గ్రహింపులోనికి నడిపించును కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మన విన్న మాటల ప్రకారం మన జీవితాలను పరిశీలించుకుందాం. మన గురి గమ్యము ఇది, ఎటువైపు మనం వెళ్తూ ఉంటున్నాం, మన డ్రైవర్ ఎవరు? ప్రభు నిన్ను కూడా ఇలాగ ప్రశ్నించున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రభువుని అడిగినాడు, నేనేమి చేయాలి? దానికి జవాబు పౌలు చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ దినం నీ జీవిత యాత్రలో కూడా నువ్వేం చేయాలి అనేటువంటి ఈ ప్రశ్న నిన్ను కూడా ఎంతగానో వేధిస్తూ ఉంటున్నది. ఆ ప్రశ్నకు జవాబు మనం చూస్తూ వచ్చినాం. పౌలు అంటున్నాడు, నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు వెళ్తుంటున్నాను. ఆయన ఒక గురి గమ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎటువైపు వెళ్ళాలో ఎంతో స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నడిపించే డ్రైవర్ ఎవరో ఎంతో చక్కగా గుర్తించున్నాడు. నీవు కూడా గుర్తించిన వాడుకుంటున్నావా? లేకపోతే ఈ దినం
నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఎగ్జామిన్ యువర్ లైఫ్ అండ్ నో ఆన్సర్ ఫర్ 3 questions. Who is your, what is the direction? Who is your driver? What is your goal? Examine and take a decision so that the new year may be a blessed year for your life. If you don't think about all these things and move forward, your life will be in chaos, will be in confusion, as you have wasted all the past years, and 2021 also will become waste in your life. So God doesn't like that. He wants to make the new year a fruitful and a blessed year for your life. నీ జీవితానికి నూతన సంవత్సరాన్ని ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, ఎంతో ఉపయోగకరమైన సంవత్సరంగా ప్రభువు మార్చాలని ఈ మాటలు నీ ఎదుట ఉంచిన్నాడు. గనక గత సంవత్సరం వల్లే నీ జీవితం, నీ సమయం, నీ యొక్క తలాంతులు, నీ శక్తి, నీ యొక్క సమయం వ్యర్థమైపోయినట్లు వ్యర్థం కాకుండా ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో ఈ 3 ప్రశ్నలకు జవాబు తెలుసుకొని తీర్మానించుకొని వెళ్ళాలని ప్రభువు పేరట కోరుతుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు మాతో కూడా నడిపించినందుకై వేలాది స్తోత్రములు, వందనాలు. ప్రభా, సంవత్సరం మొదటి శనివారం దిన మొదటి యూత్ మీటింగ్లో మీరు అనుగ్రహించిన నీ మాటలను బట్టి నీకు ఎంతో వందనాలు. తీసుకొచ్చిన ప్రజలను బట్టి నీకు ఎంతో వందనాలు. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. తండ్రి, ప్రభా, 2021 సంవత్సరాన్ని, మా ముందున్న జీవితాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయాలని కోరుతున్నారు. అపోస్తలుడైన పౌలు వలె గొప్పగా అమలు చేయాలనుకుంటున్నారు. ఉన్నతమైన బహుమానాన్ని ఇవ్వాలని మాకు కోరుకుంటున్నారు. కనుక తండ్రి, మేము కూడా తండ్రి ఏం చేయాలి అనే ప్రశ్నకు జవాబు ఎరిగిన వారం ఉండగలుగుటకు సహాయపడండి. మేము వెళుతున్న మార్గం ఏంటో, ఎటువైపు వెళ్తున్నామో గుర్తించడానికి సహాయపడండి. మమ్మల్ని నడిపించేటువంటి ఆ డ్రైవర్ ఎవరో గుర్తించడానికి సహాయపడండి. మా గమ్యం ఏంటో మేము గుర్తించడానికి సహాయపడండి. ప్రభువా, పౌలు వీటి విషయంలో ఎంతో స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక నీ కొరకు విజయవంతమైన జీవితం, మహిమకరమైన జీవితం, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. మేము కూడా అలా ఉండగలుగుటకు సహాయపడండి. దయగల తండ్రి, మా గత దినాలలో ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఎరగని వారమై మా సమయాన్ని, మా తలాంతులను, మా శక్తిని, మా జ్ఞానమును మీరు అనుగ్రహించిన సకల విధములైనటువంటి ప్రభువా, ఈ యొక్క తండ్రి సామర్థ్యాలన్నిటినీ, రిసోర్సెస్ అన్నిటినీ పాడు చేసిన వారం దయతో క్షమించండి. కనుక ఆ విధంగా పాడైపోకుండా మా జీవితాలు ఎంతో ఆశీర్వాదకరమైనవిగా ఉండగలుగుటకు, తల్లిదండ్రులకు ఎంతో సంతోషకరమైనవిగా ఉండగలుగుటకు, సంఘాలకు ఎంతో క్షేమకరమైనవిగా ఉండగలిగినట్లు, ప్రభు ఆ సమాజానికి ఎంతో ఆశీర్వాదకరమైనవిగా ఉండగలుగుటకు మీరే సహాయపడండి. ప్రభు ఈ ప్రశ్నలకు మేము జవాబు తెలుసుకొని ముందుకు సాగుటకు సహాయపడమని దయగల నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు ఎంతో వందనాలు. తండ్రి, ప్రభు నీ దాసుని అభిషేకించి మీరు తీసుకుని లేఖన సత్యం బట్టి నీకు ఎంతో వందనాలు. మీరు ఇంకా దీవించి ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఇంకా ముందున్న దినాలలో నడిపించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దయగల తండ్రి, కనికరంగల దేవా, తన ఎల్షదే ప్రార్థన తన మందిరానికి పక్షం మీద చేయించిన కార్యములు అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు. దయగల తండ్రి, ఇంకను సంఘంలో దీవించి ఆశీర్వదించండి. మహిమతో వెలుగుతో నింపండి. అనేకులకు ఆశీర్వాదకరమైన సంఘంగా చేయండి. తండ్రి, రాకడ ఆలస్యమైతే మేమందరం ఉదయమున ఈ ఆదివారం దినమున నీ మందిరంలో కనబడుటకు మెండే నీ కృపను మాకు గ్రహించమని దయగల నీ హస్తాలు మేము చెప్పుకుంటూ మేము వెళ్తుండగా మాతో కూడా ఉండండి. ఈ సంవత్సరం అంతా నీ నామ మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ నామనకు ఎంతో ఘనతను తెచ్చే వారముగా, మా జీవిత యాత్రలు ఎంతో ఆశీర్వాదకరమైన వారముగా ముందుకు సాగుటకు సహాయపడమని దయగల నీ హస్తాలకు ఏమో చెప్పుకుంటూ యవనస్తులకు చదువుల్లో మంచి జ్ఞానమును గ్రహించండి. వారి ఉద్యోగ బాధ్యతలు మెండైన నీ కృపను గ్రహించండి. ఉద్యోగాల కొరకు వివాహాలు వచ్చిన బిడ్డల విషయంలో కృప చూపించండి. మీరే ద్వారములు తెరిచి మార్గములు చూపించి సరళం చేసి ప్రభువా నీ నామ మహిమ తెచ్చుకోమని వేడుకొంచున్నాము. దాని ఎంతో భయంకరమైన అపాయకరక లోకం, శోధనలతో నింపని లోకం, సైతాను చెలరేగిన లోకం, దుర్మార్గులతో నింపని లోకంలో మేము ఉంటున్నాం నాయన. ఈ లోకంలో ఎంతో మేము జాగరూకులముగా మెలకువగా ఉండుచు ఎక్కడే కానీ ప్రభువా నిర్లక్ష్యము తండ్రి, ప్రభువా మేము అలసత్వం కలిగిన వారు మేము ముందుకు సాగకుండా ఎంతో జాగరూకులముగా మెలకువతో ముందుకు సాగుటకు మెండైన కృపను అనుగ్రహించమని దయగల స్థలకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోనూ సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.
దాచుండే నీ జీవన దాటించు వారెవ్వారు యేసు ప్రభుండే దాటించువాడు యేసు ప్రభుండే దాటించువాడు నీదు చుక్కని యేసే నీదు చుక్కని యేసే సిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడా వెనుకంజవేయాక్రయే నిలువు యేసు బండపై వెనుకంజవేయాక్రయే నిలువు యేసు బండపై. అందరికీ ప్రైజ్ లాడమ్మా. మీకందరికీ స్నాక్స్ ఉంటున్నాయి, మీకందరి కొరకై స్నాక్స్ ఉంటున్నాయి. టీ కూడా సిద్ధం చేయబడింది, దయచేసి తీసుకుని వెళ్ళాలని ప్రభు పేట కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మాకు అనుగ్రహించిన టీ స్నాక్స్ బట్టి నీకు ఎంత వందనాలు. దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా సంఘంలో దీవించి యవనస్తుల పరిచయం ఆశీర్వదించి నిశ్చితానుసరం ముందుకు నడిపించమని వేడుకుంటూ బలమైన కాపుదల కప్పు చెప్పుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Wish you all a happy and blessed New Year.